నమస్కారం. నా పేరు పూనెం ప్రదీప్ కుమార్. భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పేనుకు పెత్తనమిస్తే గుండంతా గురిగినట్లు సందంగా తయారైంది ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల పరిస్థితి, జీవనశైలి. ఆదివాసీల అస్తిత్వం కోసం, వారి యొక్క స్వావలంబన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచులలో గిరిజనేతరులు దూరి చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరిన చందంగా వ్యవహరిస్తున్నారు. డీసిల్టేషన్ పేరుతో అక్రమంగా, అన్యాయంగా నది లోపలికి వాహనాలను, యంత్రాలను దింపి ఇసుకను ఇచ్చలవిడిగా తోడుతున్నారు. ఇది చట్టబద్ధం కాదు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టును యొక్క ఆగడాన్ని బూచిగా చూపించి దాని పైన భాగంలో ఇంత ఇసుక తీయడం అది సమంజసం కాదు. ఆదివాసీలకు ఇవ్వాల్సిన, ఇక్కడ ఉన్నటువంటి పీఓ గారు కూడా ఆదివాసీ చట్టాలను గౌరవిస్తాం, ఆదివాసీలకే ఇసుక రీచులు కేటాయిస్తామన్నారు. నిర్వహణ వారిదే, నిర్వహించేది ఎవరు అనేది అర్థం కాని పరిస్థితి. గిరిజనేతర చేతుల్లో గిరిజనులు పావుల్లో అయిపోతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి చర్ల, పినపాక ఇసుక ర్యాంపులలో విచారణ జరపాలి. డీసిల్టేషన్ పేరుతో చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. త్వరలోనే మేము న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని తెలియజేస్తూ కలెక్టర్ గారు, పీఓ గారు తక్షణమే దీనిపై చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఎటువంటి హక్కులు ఉండకూడదని, గిరిజనుల యొక్క అభ్యున్నతి కోసం అనేక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. 170 చట్టం, పీసా చట్టం, వాల్టా చట్టం. కానీ ఈ చట్టాలలో ఏ ఒక్కటి కూడా గిరిజనులకు అనుకూలంగా పనిచేయక గిరిజనేతరులు విచ్చలవిడిగా ఆ చట్టాన్ని వాడుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. ఈ సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి ప్రాజెక్టు దరిదాపుల్లో ఎటువంటి ఇసుక కానీ ఇంకొకటి కానీ పనులు చేపట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చినా కూడా అవి వినకుండా ఇక్కడ ఉన్నటువంటి రేజింగ్ కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో, అధికారులు చొరవతో ఈ రేజింగ్ కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా ఇసుక తోడుకుంటున్నారు. చట్టవిరుద్ధంగా చేసేటువంటి ఈ మైనింగ్ని తక్షణమే ఆపాలి. దీనికి కోర్టులు కూడా, న్యాయస్థానాలు స్పందించాలని కోరుతున్నాను.